బలహీనలు, రోగులనే ఉన్నారు. చాలా మంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక, స్తోత్రాలనైనా ఈ పాత్రను మీరు దీవించి ఆశీర్వించి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రములైనా మీ అమూల్యమైనటువంటి శరీరముగా, అమూల్యమైన రక్తముగా మార్చినందుకే స్తోత్రాలు. దేవా నాయన తండ్రి, మేము మా జీవితంలో మా జన్మ కర్మ పాపం ద్వారా నిత్య నాశనానికి, అగ్నిగుడానికి పాత్రలమై ఉండగా దేవా అగ్నిగుడానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా తప్పించడం కోసం ఈ లోకానికి వచ్చి మా పాప శిక్షణ అంతటిని ఆ సిలువలో మీరు భరించినందుకే స్తోత్రాలు. మా పాప శిక్ష నిమిత్తమై దేవా మీరు సిలువలో కొడా దెబ్బలు తిన్నారు, ముళ్ళ కిరీటం, కాలు చేతుల్లో చిల్లలు కొట్టించుకున్నారు, ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకున్నారు. దేవానైనా మీ శరీరం అంతా దున్నబడింది. మీ యొక్క స్వరూపం సొగసును కోల్పోయారు. నాగశాల వలె దున్నబడినటువంటి ఆ శరీరంలోంచి వచ్చినటువంటి ఆ రక్తము కడబొట్టు వరకు చిందించారు. ఈ రక్తమే మీ ప్రాణం మా కోసం బలిగా అర్పించారు. ఈ రక్తమే మా పాప